నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే పాలక్ రైస్ని చూపించబోతున్నాను. ఇలా మనం ఒక 5-10 నిమిషాల్లోనే కమ్మని రుచితో పాలక్ రైస్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ వీడియోలో పాలక్ రైస్ని మరింత రుచిగా చేసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి రంగు రుచితో చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి అయితే ఎక్కువ హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. మరి ఇలా ఏ టైంలో అయినా ఈజీగా చేసుకుని కమ్మగా తినే ఈ పాలక్ రైస్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను పాలక్ రైస్ చేయడానికి 4 చిన్న పాలకూర కట్టల్ని తీసుకున్నాను. వీటిని కొంచెం కాడలతో పాటే తెంపి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా ఉడికించడానికి మరో పక్కన 1 లీటర్ వరకు నీళ్ళను తీసుకుని వేడి చేయండి. ఇలా నీళ్లు వేడవుతున్నప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టిన పాలకూర ఆకును తీసుకుందాం. అయితే మొత్తం పాలకూర ఆకును తీసుకోకుండా ఒక పిడికెడంత పాలకూర ఆకును ఉంచి మిగతా పాలకూర ఆకును మొత్తం తీసుకోండి. దీన్ని మనం సన్నగా తరిగి నేను ఇలాగే వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేసి మొత్తం పాలకూర ఆకునైనా తీసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళల్లోకి పాలకూర ఆకును తీసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించేయండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పాలకూర ఆకు అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి సాఫ్ట్ అవ్వాలి. ఇలా చేయడం వలన పాలకూర రైస్ అనేది మంచి రుచిగా కుదరడమే కాదు, కలర్ఫుల్గా తయారవుతుంది. మీరు కావాలంటే పాలకూరను డైరెక్ట్గా అలాగే గ్రైండ్ చేసైనా చేయొచ్చు. కానీ అలా చేసిన దానికంటే ఇలా చేస్తే రుచితో పాటు మంచి రంగు కూడా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించి ఇలా చిల్లుల గంటితో పాలకూర ఆకును ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే అన్నం వచ్చేసి ఒక 2 కప్పుల వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకొని కాస్త వేడి తగ్గేంత వరకు ఇలా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇక్కడ నేను ఒక 200 గ్రాముల వరకు రైస్ని తీసుకొని ఇలా చల్లారబెడుతున్నాను. పాలకూరకు కాస్త చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 10 పచ్చిమిరపకాయల్ని అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, ఒక 2-3 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్న కొంచెం నీళ్ళతోనే ఇది ఇలా చక్కగా పేస్ట్లా అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పాలక్ పేస్ట్ని రెడీగా పక్కనుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నెయ్యి ఇష్టపడే వారైతే కొంచెం నెయ్యిని కొంచెం నూనెనైనా తీసుకోవచ్చు. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, 15 నుండి 20 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. వెల్లుల్లిని ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్ని తీసుకుని ఫ్రై చేయండి. అలాగే మనం కొన్ని పాలకూర ఆకుల్ని సపరేట్గా పక్కన పెట్టాం కదా, వాటిని కూడా సన్నగా తరిగి ఇదే టైంలో తీసుకోండి. ఇలా కొంచెం పాలకూర ఆకును సన్నగా తరిగి వేయడం వలన అక్కడక్కడ పాలకూర ఆకు కూడా కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఉప్పు వేయకుండానే ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి సన్నటి మంట పైన ఒక 2 నిమిషాలు మగ్గబెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. మనకు ఇది మరీ గట్టిగా ఉండద్దు, అలానే ఇది ఫ్రై అవ్వకముందే అన్నం తీసుకొని కలిపినా అంత రుచిగా ఉండదు. కాబట్టి ఈ పాలకూర మిక్స్ని కనీసం ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి అన్నం తీసుకోవాలి. అన్నాన్ని మొత్తం తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలపచ్చు. అలాగే చివర్లో ఒక అరచిక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. దీంతో ఇందులో వేసిన స్పైసెస్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అయ్యి మంచి రుచిగా కుదురుతుంది. నిమ్మరసాన్ని తీసుకున్నాక మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం మార్నింగ్ టైం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసి ఇలా బాక్స్ పెట్టి పంపొచ్చు. లేదా ఇలా మనం లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పాలక్ రైస్ని వేడివేడిగా ఇలాగే తినేయచ్చు. లేదా పక్కన కొంచెం పెరుగు రైతాన్ని పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి పాలక్ రైస్ని చేసి చూడండి. ఎప్పుడు చేసినా చాలా బాగా కుదురుతుంది. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.